పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ సామాన్య పౌరులకు, పాక్ సైన్యానికి ఎలాంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసుకుంది మన ఆర్మీ. అయినా కూడా పాకిస్తాన్ ప్రతీకారం అంటూ పిచ్చ పనులకు పాల్పడుతోంది. ఇండియాపై క్షిపణి దాడులకు దిగుతోంది. ఇప్పటికే మన S-400 డిఫెన్స్ సిస్టమ్తో వాటిని అడ్డుకున్నాం. అయితే పాకిస్తాన్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ను మరింత స్ట్రాంగ్గా మార్చేందుకు గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ను మళ్లీ డ్యూటీకి పిలిచింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న కృష్ణన్ను 2027లో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయాణం మిషన్ గగన్యాన్ కోసం ఎయిర్ ఫోర్స్ నియమించింది. ఆయనతో పాటు మొత్తం నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వ్యోమగాములుగా మారేందుకు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ చేస్తున్న ఈ కుట్రలు అడ్డుకోవాలంటే కృష్ణన్ లాంటి వారి సీనియర్లు అవసరం ఎంతైనా ఉంది. అదే భావించింది ఎయిర్ ఫోర్స్. వెంటనే ఆయనకి కబురు పంపింది. ఎయిర్ ఫోర్స్లో తన పాత పోస్టులో చేరాల్సిందిగా ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయాన్ని కృష్ణన్ కూడా ధృవీకరించారు. ఎయిర్ ఫోర్స్ నుంచి తనకు పిలుపు వచ్చిందని వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు కోసం కృష్ణన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. IAF నన్ను తిరిగి పిలిచిందని ప్రస్తుత పరిస్థితిలో కృష్ణన్ వెల్లడించారు. దీంతో ఆయన వీలైనంత త్వరగా ఎయిర్ ఫోర్స్లో చేరనున్నారు. ఈరోజు గ్రూప్ కెప్టెన్ కృష్ణన్ 2003లో ఎయిర్ ఫోర్స్లో చేరారు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, టెస్ట్ పైలట్గా సుమారు 2900 గంటల ఫ్లయింగ్ అనుభవం ఆయనకు ఉంది. ఆయన అనేకమైనటువంటి ఫైటర్ జెట్లు నడిపిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. సో ఇండియన్ ఫోర్స్ అవకాశం ఆయనకి ఇవ్వడంతో ఆయన మళ్ళీ తిరిగి అయితే డ్యూటీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సీనియర్లను ఖచ్చితంగా అవసరమైన సమయంలో ఉపయోగించుకోవాలని దేశ ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈరోజు డ్యూటీలో చేరే అవకాశం ఉంది. ఇక భారత్ పాకిస్తాన్ వార్ నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్గా దాడులకు తెగబడుతోంది. పాక్ దాడులతో రాజౌరీలో భారీగా నష్టపోయింది. వాహనాలు, దుకాణాలు చాలా వరకు ధ్వంసమయ్యే. రాజౌరీ నుంచి వస్తున్న వాహనాలని తనిఖీ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల కారణంగా పలు వదంతులు కూడా వెల్లడవుతున్నాయి. వాటిని ఎవరు నమ్మొద్దని కూడా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ల గురించి ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తోంది. 2-3 రోజులు ATMలు బంద్ అంటూ, గ్యాస్ కూడా ఉండదంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. కేంద్రం అయితే ఈ ఫేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా నమ్మవద్దని తెలియజేసింది. ఆయిల్ కంపెనీలు కూడా కీలక ప్రకటన చేశాయి. డీజిల్ అదేవిధంగా పెట్రోల్ పూర్తిగా స్టాక్ ఉందని, ఎవరో ఆందోళన చెందవద్దని కూడా ఆయిల్ కంపెనీలు అయితే తెలియజేశాయి. ఇక బోర్డర్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ ఆర్మీ చీఫ్ కేంద్రం స్పెషల్ పవర్స్ ఇచ్చింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సహాయంగా తీసుకునే అధికారాన్ని సైన్యాధిపతి కల్పించింది. ఉద్రిక్తత సమయంలో టెరిటోరియల్ సైన్యంలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్కు అనుమతులు కూడా జారీ చేసింది తాజాగా కేంద్ర ప్రభుత్వం.